నూనె రాసాక ఈ కోళ్ళ పొయ్యిలోంచి తీసిన కర్రలా అనుకున్నాను. ఈసారి ఆడించుకున్న ఆటేటో తెలుసునా సారో. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఫ్యాన్సీ సామాన్లు అమ్ముకొని సెంటరింగ్ పనికి అయితే వచ్చాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది చేయాల్సింది సెంటరింగ్ పని కాదు తాపి పని అని. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఇదేం పని అయ్యా అని అడిగితే నీకు డబ్బులు కావాలంటే చెయ్యి, లేదంటే వెళ్ళిపో, నేనేమనుకున్నా అన్నాడు మా మేస్త్రి. సర్లే ఏం చేస్తాం, మనకు కావాల్సింది అవసరమైనప్పుడు ఒకటి తెగించాలి లేదా తలదించుకోవాలి అనుకోని ఇంకా పని అయితే మొదలెట్టాను. ఈ తాపి పని రాపోయినా సరే ఎట్టా పడితే అట్టా చేసాను. ఇంకా అలా సాయంత్రం అయితే అయిపోయింది. పనితో పాటు నా పని కూడా అయిపోయింది. తన్నోరా బాబు, ఈ పనికైతే పిలొద్దు, నేను రాను అని చెప్పేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాను. కడుక్కున్నా కూడా నా కాళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయంటే నూనె రాసేస్తే నీ కలర్ వచ్చేద్దులని మా ఆవిడైతే నూనె రాసింది. నూనె రాసాక ఈ కోళ్ళ పొయ్యిలోంచి తీసిన కర్రలా అనుకున్నాను. అట్టున్నాయి నా కాళ్ళు. సర్లే నూనె రాసాక కోళ్ళన్నా నొక్కే కోళ్ళు నొప్పిపోతున్నాయి అంటే ఏం పాటు పాడేసావు అని మా ఆవిడ అయితే అన్నది. మొగ్గోడు కష్టం ఈ ఆడవాళ్ళకి తెలియదు కదా, ఏం చేస్తాం అని చెప్పి కోళ్ళు అయితే నొక్కమని చెప్పి బతిమాలించుకొని నొక్కించుకున్నాను. మళ్ళీ తెల్లారిన తర్వాత సిగ్గు లేకంటే అదే పనికి వెళ్ళాను. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసి అలా పొడతా ఏంటి మళ్ళీ